హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమ పరిణయమ 18వ భాగాన్ని వినేద్దాం. ఆ రోజు నేను అన్న మాటలకు ఏమన్నా హర్ట్ అయి వెళ్ళిపోయిందా, లేదా తనకేమైనా జరగరానిది అని అనుకొని మళ్ళీ అంతలోనే చచా అలా ఏం కాదులే అనుకుని వెంటనే మేనేజర్కి కాల్ చేసి భూమి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోమన్నాడు. మేనేజర్ మొత్తం ఎంక్వైరీ చేసి భూమి ఇండియా వెళ్ళిందని వశిష్ఠకి చెప్పాడు. ఇంత సడన్గా ఇండియా ఎందుకు వెళ్ళింది, కనీసం ఒక మాట కూడా చెప్పకుండా అనుకుని తర్వాత రోజుకి వాళ్ళకి టికెట్స్ బుక్ చేశాడు. భూమి లేకుండా ఒక్కదానివే ఎలా ఉన్నావు అన్నాడు అరుణ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ హనీని. తను పార్థు ఇంట్లో ఉన్నానంటే ఏమంటాడో అని ఇక్కడే ఉన్నాను, నాకేం భయం అంది హనీ. అవునులే నీకేం భయం, మనం ఇక్కడికి వచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది, మనం రేపే ఇండియా వెళ్తున్నాం, విడాకుల గురించి అమ్మతో నేను మాట్లాడతా, మీ అన్నయ్యతో నువ్వు మాట్లాడుకో అన్నాడు. అయితే మనం విడిపోవడం నీకు ఇష్టమేనా, నీకు కొంచెం కూడా బాధగా లేదా అంది హనీ. బాధ ఎందుకు, చాలా హ్యాపీగా ఉంది, అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు, పెళ్ళయ్యాక నేను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నాను, ఇంతలో నువ్వే విడాకులు కావాలి అన్నావు అని అన్నాడు అరుణ్. అతను అలా అనేసరికి హనీకి ఎందుకో బాధగా అనిపించింది. నా గురించి కాకపోయినా కనీసం నా కడుపులో ఉన్న బిడ్డనైనా ఆలోచించాలి కదా, నా కడుపులో ఉన్నది తన బిడ్డ, తన రక్తం, ఆ బిడ్డపై కొంచెం కూడా ప్రేమ లేదా తనకి అనుకుంది. అదే విషయం అతన్ని అడుగుదాం అనుకుంది. ఇంతలో అరుణ్కి ఫోన్ రావడంతో అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ముగ్గురు ఇండియా బయలుదేరారు. మనిషి అయితే అక్కడ ఉన్నాడు, కానీ వశిష్ఠ మనసంతా భూమి మీదే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో అని ఆలోచిస్తూనే ఉన్నాడు. మొన్న భూమితో అలా మాట్లాడేందుకు చాలా ఫీల్ అయ్యాడు. తను కనిపించిన వెంటనే సారీ చెప్పాలి అనుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళగానే భూమి కోసమే చూశాడు. ఆమె కనిపించకపోయేసరికి నానమ్మ భూమి ఎక్కడా అని ఇందిరాగారిని అడిగాడు. అదేంటి నాన్న, తన మీతోనే కదా వచ్చింది, కొత్తగా నన్ను అడుగుతున్నావేంటి అన్నారు ఇందిరాగారు. ఏం లేదు నానమ్మ అని బయటికెళ్ళి భూమి వాళ్ళ ఫాదర్కి కాల్ చేశాడు. తను అక్కడ కూడా లేదని చెప్పడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడున్నావు భూమి, త్వరగా నా కళ్ళ ముందురా, నువ్వు కనిపించకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది, నువ్వు పక్కన ఉండగా నీ విలువ నాకు తెలియలేదు, నువ్వు నాకు దూరం అయ్యావు అంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడికి రాక వాళ్ళ ఇంటికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచించగా అతనికి సడన్గా ఆశ్రమానికి వెళ్ళుంటుందేమో అనిపించింది. వెంటనే అక్కడికి బయలుదేరాడు. అక్కడ వాళ్ళని అడిగితే మహిమకు ఒంట్లో బాలేదని, చాలా సీరియస్గా ఉందని, హాస్పిటల్లో జాయిన్ చేశారని, భూమి కూడా తనతోనే ఉంటుందని చెప్పారు. ఆమె మాటలు విన్నాక కొంచెం ఊపిరి పీల్చుకుని మహిమకి ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు వశిష్ఠ. అక్కడ భూమి పాప దగ్గర కూర్చుని ఉంది. వశిష్ఠ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏయ్ అసలు ఏమనుకుంటున్నావే, చెప్పా పెట్టకుండా అలా వచ్చేస్తే ఏమనుకోవాలి, నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు. వశిష్ఠ ప్లీజ్, మనం ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, మహిమకి అసలు ఒంట్లో బాగాలేదు, డాక్టర్స్ ఏమీ చెప్పలేమంటున్నారు, 2 డేస్ నుంచి మిమ్మల్ని కలవరిస్తుంది, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను అంటూ మహిమ బుగ్గపై తడుముతూ మహి డాడీ వచ్చారు చూడమ్మా అంది. అప్పుడు చూశాడు వశిష్ఠ. చేతికి సెలైన్తో, వంటికి ఇంకా ఏవో ఎక్విప్మెంట్స్తో బెడ్పై జీవం లేనట్లుగా ఉన్న మహిమని. ఆమెను అలా చూసేసరికి వశిష్ఠ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మహిమ మెల్లగా కళ్ళు తెరిచి వశిష్ఠను చూసి మాట్లాడడానికి కూడా ఓపిక లేక చెయ్యి చాచి వశిష్ఠని దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేస్తుంది. వశిష్ఠ పాప దగ్గరికి వెళ్ళి మహి అని తల నిమురుతూ డాడీ వచ్చాడుగా, నీకేం కాదమ్మా, మనం త్వరలోనే ఇంటికి వెళ్ళిపోదాం అని పాపని అలా చూడలేక మహి నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే వస్తాను అన్నాడు. మహి అతని వెళ్ళొద్దు అన్నట్లుగా అతని చేయి గట్టిగా పట్టుకుంది. అది కాదురా తల్లి, మనం వెళ్ళాలి అంటే డాక్టర్కి చెప్పాలి కదా, అందుకే వెళ్తున్నా, మమ్మీ ఉంది కదా నీతో, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మహిమ పొజిషన్ ఎలా ఉంది అన్నాడు. ఈ టైంలో మీకు నిజం చెప్పక తప్పదు, పాప కండిషన్ మా చేయి దాటిపోయింది, ఆమెకు ఉన్న డిసీజ్ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, తను బతకడం కష్టం, ఇక ఆ పాప బ్రతికేది కొన్ని గంటలు మాత్రమే అన్నారు డాక్టర్. డాక్టర్ ప్లీజ్ మీరు అలా అనకండి, ఏదో ఒకటి చేయండి, ఎంత చదువులు చదువుకున్నారు, ఒక ప్రాణాన్ని కాపాడలేకపోతే ఎందుకు మీరు చదువుకున్నది అన్నాడు కోపంగా. మీ కోపంలో అర్థం ఉంది, బట్ మా ప్రయత్నాలు మేము చేశాం, మీరన్నట్లు మేమున్నది ప్రాణాలు కాపాడడానికే, అది పాసిబుల్ అయితే మీరు మాకు ఎంత చెప్పాల్సిన పనే లేదు, కానీ పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, అది మీకు చెప్పినా అర్థం కాదు అని అన్నాడు డాక్టర్. అలా అనకండి డాక్టర్, మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మహిమను బ్రతికించడానికి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది, నా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అని వెంటనే నిఖిల్కి కాల్ చేసి పిలిపించాడు. కాసేపటికి తర్వాత నిఖిల్ వచ్చి డాక్టర్తో మాట్లాడి మహిమ పరిస్థితి తెలుసుకున్నాడు. అతనికి కూడా తెలుసు మహిమ ఇక బ్రతకడం సాధ్యం కాదని, కానీ వశిష్ఠ కోసం తను ఎంఎస్ చేసిన కాలేజీలో ప్రొఫెసర్కి కాల్ చేసి పాప విషయం చెప్పాడు. ఆయన నిఖిల్ చెప్పింది మొత్తం విని రిపోర్ట్స్ సెండ్ చేయమని చెప్పారు. నిఖిల్ వెంటనే డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ తీసుకుని ప్రొఫెసర్కి సెండ్ చేశాడు.
ఆయన ఆ రిపోర్ట్ స్టడీ చేసి ఈవినింగ్ చెప్తా అనడంతో నిఖిల్ ఇంకా వశిష్ఠ మహిమ దగ్గరికి వెళ్లారు. రే నిక్కి, పాపకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తనకేమీ కాదు కదా అన్నాడు వశిష్ఠ. వశి, ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నేను డాక్టర్గా ఏమి చెప్పినా నువ్వు వినవు. నీ ఫ్రెండ్గా అయితే మాత్రం పాపకి ఏమీ కాదనే చెప్తాను. ఇంతకీ ఈ పాప ఎవరు అన్నాడు నిఖిల్. వశిష్ఠ పాప గురించి అంతా చెప్పాడు. అసలు మీ ఇద్దరు చాలా గ్రేట్ రా. మీకు ఏమీ కానీ ఒక పాప కోసం అమ్మా నాన్నలై ఇంత చేస్తున్నారా? మీ ప్రేమను పొందుతున్న ఆ పాప నిజంగా లక్కీరా. నాకు కూడా పాప కోసం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అన్నాడు నిఖిల్. నువ్వు పాపను బ్రతికించరా, అదే నువ్వు తనకి చేసే పెద్ద హెల్ప్ అన్నాడు వశిష్ఠ. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు పాప దగ్గరికి వెళ్లారు. మహి వశిష్ఠను చూడగానే డాడీ వెళ్ళిపోదామా అంది లో గొంతులో. డాక్టర్ అంకుల్ లేరు తల్లి, ఆయన వచ్చాక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు సరేనా అంటూ మహి పక్కన కూర్చున్నాడు వశిష్ఠ. మహి భూమిని కూర్చోమని వాళ్ళ చేతుల్ని పట్టుకొని అలాగే నిద్రపోయింది. వశి, నేను ప్రొఫెసర్తో మాట్లాడి వస్తాను అని నిఖిల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక వశిష్ఠ భూమితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ భూమి ముఖం పక్కకు పెట్టుకుని అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. భూమి కోపం ఇంకా పోలేదని అతనికి అర్థమైంది. మహి టెన్షన్ అయ్యాక అప్పుడు తనతో మాట్లాడొచ్చు అని సైలెంట్ అయిపోయాడు వశిష్ఠ. కాసేపటి తర్వాత నిఖిల్ వాళ్ళ ప్రొఫెసర్ నిఖిల్కి కాల్ చేసి 90% పాప బ్రతికే ఛాన్స్ ఉందని, పాప జర్నీ చేసే సిచ్యువేషన్లో లేదు కాబట్టి వాళ్ళే వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతామని చెప్పారు. అది విన్నాక నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని వెంటనే వశిష్ఠ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. నిఖిల్ చెప్పింది విని భూమి వశిష్ఠ చాలా సంతోషించారు. ఆ మరుసటి రోజు సాయంత్రానికి డాక్టర్ ఇండియా వచ్చారు. వచ్చిన వెంటనే మహికి చేయాల్సిన టెస్టులన్నీ చేసి అంతా ఓకే అనుకున్నాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ అయ్యాక పాపని 2 days అబ్జర్వేషన్లో ఉంచాలని, ఆ తర్వాతే పాప సిచ్యువేషన్ గురించి చెప్పగలం అన్నారు డాక్టర్స్. పాపకు క్షేమంగా ఉండాలని భూమి 1000 దేవులకి మొక్కుకుంది. ఎప్పుడూ దేవుడి ముందు చేతులు జోడించని వశిష్ఠ కూడా పాప కోసం దేవుడికి మొక్కుకున్నాడు. ఆ 2 days ఇద్దరికి కంటి మీద కొనుకోలేదు. ఇద్దరు పాప పక్కనే తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. భూమి బాగా నీరసంగా కనిపించడంతో, భూమి నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, పాప దగ్గర నేనుంటాను అన్నాడు వశిష్ఠ. నా గురించి ఎవరు కేర్ చూపించాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు వెళ్ళండి అంది భూమి అతని వైపు చూడకుండానే. ఏమైందే నీకు, ఉన్నట్లుండి ఇంత మొండిగా తయారయ్యావో అన్నాడు వశిష్ఠ. నేను ఇకపై ఇలానే ఉంటాను, మీకేంటి ప్రాబ్లం, అసలు మీరు నాతో మాట్లాడకుండా ఉంటే బెటర్ అంది భూమి కోపంగా. భూమి సారీ చెప్పాక కూడా ఇలా చేయడం ఏమీ బాగలేదు, నేను ఆ రోజు నిన్ను అలా అని ఉండకూడదు, రియల్లీ ఐఎమ్ సారీ అన్నాడు వశిష్ఠ. అయ్యో మీరు మాలాంటి వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి సార్, మీరేంటి మీ లెవెలేంటి అంది భూమి. వశిష్ఠ ఇంకా ఏదో చెప్పబోతుండగా భూమి అతని ఆపి మహి దగ్గరికి వెళ్ళింది. మహి ఇప్పుడే కళ్ళు తెరిచి నీరసంగా భూమిని చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. వశిష్ఠ వెంటనే డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. డాక్టర్ వచ్చి మహిని చూసి ఇక పాపకి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పారు. పాపకి ఇంకేం ప్రాణాప్రాయం లేదన్నాక భూమి ఇంకా వశిష్ఠ మనసు కుదుటపడింది. ఆ సంతోషంలో భూమి తన కోపాన్ని మర్చిపోయి వశిష్ఠని హక్ చేసుకుని మహిని సేఫ్గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అని మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అతనికి దూరం జరిగి డాక్టర్ ఇక మహిని ఇంటికి తీసుకెళ్లొచ్చా అంది. తప్పకుండా తీసుకెళ్లొచ్చు, కానీ 1 వారం మా అబ్జర్వేషన్లో ఉంటే మంచిది అన్నారు డాక్టర్స్. అన్నట్లుగానే ఆ తర్వాత వారం రోజులకి పాపను డిశ్చార్జ్ చేశారు. భూమి పాపని తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తుంటే దానికి వశిష్ఠ ఒప్పుకోలేదు. మహిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. నో వశిష్ఠ, మేము మీతో రాము అంది భూమి. ఎలా రావు, నేను చూస్తా అని వశిష్ఠ మహిని ఎత్తుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. ఇక చేసేది లేక భూమి వశిష్ఠతో పాటు వెళ్ళింది. పాపతో ఇంటికి వచ్చిన వశిష్ఠను భూమిని చూసి ఏంట్రా 10 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ పాప ఎవరు అన్నారు ఇందిరాగారు. ఈ పాప నా కూతురు నాని, ఇక్కడి నుంచి ఇక్కడే మనతోనే ఉంటుంది, మీరంతా నన్ను ఎలా చూసుకుంటారో పాపను కూడా అలానే చూసుకోవాలి, పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు, కొన్ని రోజులు తనని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని మహిని బెడ్రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చాడు. పాప నీ కూతురేంటి నాన్న, అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నారు ఇందిరాగారు. అవును వశిష్ఠ, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను అన్నారు మాలిని గారు. మీకు అదంతా చెప్పే టైం లేదు, అదిగో ఆవిడ గారు ఖాళీగానే ఉంది కదా, ఆమెను అడగండి, వివరంగా చెప్తుంది. ఈలోపు నేను బయటకెళ్ళి పాప కోసం షాపింగ్ చేసొస్తాను అని వశిష్ఠ అక్కడి నుండి వెళ్ళాడు. అతను వెళ్ళాక ఇద్దరు భూమి దగ్గరికి వెళ్ళి భూమి నువ్వైనా చెప్పు, ఆ పాప ఎవరు అన్నారు. భూమి మహిమ గురించి వాళ్ళకి చెప్పింది. ఓహో, అయితే ఇద్దరు పెళ్లి కాకుండానే ఆ పాపకి తల్లిదండ్రులు అయ్యారనమాట, బాగానే ఉంది మీ వరుస. సరే, పాప చాలా నీరసంగా కనిపిస్తుంది, తినడానికి ఏమైనా పెట్టు అన్నారు ఇందిరాగారు. సరే అమ్మమ్మ అంటూ ఫ్రూట్స్ కట్ చేసి మహిమ దగ్గరికి వెళ్ళింది. ఏంటి మమ్మీ రోజు ఫ్రూట్సే పెడుతున్నావు, నాకు ఐస్ క్రీమ్ ఇంకా చికెన్ తినాలని ఉంది అంది మహిమ.
నీకు పూర్తిగా నయమయ్యాక నువ్వు అడిగినవన్నీ కొనిస్తా అంది భూమి మహి నోట్లో యాపిల్ ముక్క పెడుతూ. అయితే సరే. అవును మమ్మీ, వాళ్ళు ఎవరు అంది గుమ్మం దగ్గర నిలబడి మహిమను చూస్తున్న ఇందిరాగారిని మాలిని గారిని చూపిస్తూ. ఇందిరాగారి నవ్వుతూ లోపలికొచ్చి, నేను మీ నాన్నకి నానమ్మని, అంటే నీకు తాతమ్మని అవుతా, ఈవిడ నీకు నానమ్మ అవుతుంది అని వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. అవునా, ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు? నన్ను చూడ్డానికి ఎప్పుడూ రాలేదు, ఎందుకని? మా మమ్మీ వాళ్ళు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని కోపమా అంది మహి. మహి మాటలకి ముగ్గురు నవ్వుకున్నారు. ఇందిరాగారు హనీ పక్కన కూర్చుని, నువ్వు అన్నది నిజమే, అయినా నీకు ఎవరు చెప్పారే ఇదంతా అన్నారు. అయ్యో తాతమ్మ, ఎన్ని సినిమాలు చూడలేదు, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నాకు అంది పెద్ద ఆరిందల. అమ్మో, నీకు చాలా తెలిసే అయితే అన్నారు మాలిని గారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా హనీ అక్కడికొచ్చింది. భూమి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి ఎంత టెన్షన్ పెట్టానో తెలుసా? నీ కోసం వచ్చిన అన్నయ్య కూడా ఇంతవరకు రాకపోయేసరికి ఇలా కంగారు వచ్చింది. ఇంతకీ పాప ఎవరు అంది. నీ మేనకోడలు హనీ అన్నారు ఇందిరాగారు నవ్వుతూ. ఏంటి భూమి ఇది? మీకు వారం రోజుల్లోనే ఎంత పెద్ద కూతురు వచ్చిందా అంది హనీ నవ్వుతూ. ఏంటి హనీ, నన్నే ఆట పట్టిస్తున్నావా అంటూ మహిమ గురించి చెప్పింది. అంతా విన్న హనీ, మీ ఇద్దరు పాపకి తల్లిదండ్రులయ్యారు, బాగానే ఉంది, మరి భార్యాభర్తలు ఎప్పుడవుతున్నారు అంది. అదయ్యే పని కాదులే. ఇంతకీ అరుణ్ ఏమంటున్నాడు? మృణాల్ని ఆంటీతో, ఆంటీ నీతో బాగానే ఉంటుందా అంది భూమి. ఆవిడ బాగానే ఉన్నారు, కానీ ఇంటి నిండా చుట్టాలే. అరుణ్ వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఎవరో చాలామంది వచ్చారు, వాళ్ళ మధ్య ఉండలేక ఇలా వచ్చేసాను అంది హనీ. అవునా, ఉన్నట్లోని అందరూ ఎందుకు వచ్చారబ్బా? సరే, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం, నేను వెళ్ళి ఫ్రెష్ వస్తాను అంది భూమి. సరే నువ్వు వెళ్ళు, నేను పాపతో ఆడుకుంటాను అంటూ మహిమ పక్కన కూర్చుని, హలో బేబీ, నేను మీ అత్తని, నాతో ఆడుకుంటావా నువ్వు అంది హనీ. ఓ ఆడుకుంటాను, నానమ్మ తాతమ్మ మీరు కూడా రండి అంది మహి. హలో మేడం, ఆడుకోవడం అంటే పరిగెత్తే ఆటలు కాదు, ఓన్లీ కూర్చునే గేమ్స్ ఆడాలి నువ్వు. హనీ అత్తకి చెస్ వచ్చు, అది ఆడుకో నువ్వు అంది భూమి స్నానానికి వెళ్తూ. భూమి ఆగు, నాకు చెస్ వచ్చని నీకెలా తెలుసు అంది హనీ. ఎవరో చెప్పారులే కానీ నువ్వు పాపతో ఆడుకో, ముందే చెప్తున్నా, బయటికి వెళ్ళకండి, నేను వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తా అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే, నువ్వు స్టార్ట్ చేయత్తా అంది మహి. కాసేపటికి అలా ఆడుతూ నిద్రపోయింది హనీ. మమ్మీ, పాప చాలా ముద్దుగా ఉంది కదా, నాకు చాలా నచ్చింది, మనతో బాగా కలిసిపోయింది కూడా అంది హనీ. అవును హనీ, ఈ పాపకి మనకి ఏ జన్మలో రుణం ఉండి ఉంటుంది, అందుకే ఇలా మన దగ్గరకు వచ్చింది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? అరుణ్ నీతో బాగానే ఉంటున్నాడా అన్నారు ఇందిరాగారు. వాళ్ళకి అప్పుడే విడాకుల గురించి చెప్పడం ఇష్టం లేక, బాగానే ఉంటున్నాడు అంటూ ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి వేరే ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది. భూమి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చుంది. అప్పుడే బయట నుండి వచ్చిన వశిష్ఠ తను మహి కోసం తెచ్చినవన్నీ లోపల పెట్టి మళ్ళీ హాల్లోకి వచ్చి, నీతో మాట్లాడాలి, బయటకెళ్దాంరా అన్నాడు భూమితో. నాకు మీతో మాట్లాడాలని లేదు అంది భూమి. అది కాదు భూమి అంటూ ఏదో చెప్పబోతూ గదిలో నుండి హనీ వాళ్ళు రావడంతో వశిష్ఠ బయటకు వెళ్ళిపోయాడు. హనీ భూమి చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళి, ఏమైంది భూమి, ఎందుకు అన్నయ్యతో అలా మాట్లాడుతున్నావు? ఇదివరకు అన్నయ్య వద్దన్నా తన వెంటపడేదానివి, తనతో మాట్లాడడం కోసం ఆరాటపడేదానివి, అలాంటిది ఇప్పుడు అన్నయ్యే వచ్చి నీతో మాట్లాడుతుంటే ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? అసలు ఏం జరిగింది మీ మధ్య అంది హనీ. చాలా జరిగింది భూమి, మీ అన్నయ్య మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసింది, అందుకే ఆయనకి దూరంగా ఉంటే మంచిదని నాకు అనిపించింది. నువ్వే అన్నావుగా, ఇష్టం లేని బంధాలు ముందు తలదించకూడదని. నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటూ ఆయనతో నేనెందుకు ఉండాలి? అందుకే మీ అన్నయ్యతో అలా మాట్లాడాను. మహిమకు ఇంకొంచెం నయమయ్యాక నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది భూమి. భూమి, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అరుణ్ విషయం వేరు, అన్నయ్య విషయం వేరు. నువ్వు అన్నయ్య ప్రేమ కోసం ఎంత తప్పించావో నాకు తెలుసు. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు అన్నయ్యను మాత్రం వదలకు. అవును, మీ అన్నయ్య ప్రేమ కోసం తప్పించాను, కానీ ఆయన గారికి నా మీద ప్రేమ లేదు కదా. ఇప్పుడు కూడా ఆయన అన్న మాటలు నేను ఫీల్ అవుతున్నానని సారీ చెప్పడానికి వచ్చాడు, కానీ నా మీద ప్రేమతో కాదు అంది భూమి. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న వశిష్ఠ అక్కడికొచ్చి, హనీ నువ్వు లోనికి వెళ్ళు, నేను ఈ మెంటల్ దానితో కొంచెం మాట్లాడాలి అన్నాడు. హనీ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. హనీ వెళ్ళాక వశిష్ఠ భూమి దగ్గరగా వచ్చి ఆమె చేయి పట్టుకుని తన దగ్గరగా లాక్కొని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ఎవరు చెప్పారే నీ మీద నాకు ప్రేమ లేదని? అసలు నువ్వు నన్ను మాట్లాడనిస్తే కదా నేను నా ప్రేమను నీకు చెప్పడానికి. ఎంత ట్రై చేశాను నీతో మాట్లాడడానికి, నన్ను చూస్తేనే శత్రువుని చూసినట్లు చూసావు. నేనేం చూడలేదు, మీరే నన్ను అలా చూశారు అంది భూమి. భూమి ప్లీజ్, ముందు నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు నన్ను నీ రింగ్ నా దగ్గర ఉందని లవ్ చేయడం స్టార్ట్ చేసావేమో, కానీ నేను మాత్రం నిన్ను చూసిన ఫస్ట్ డే నుండి లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసావో తెలియదు, కానీ నేను నిన్ను కాశ్మీర్లో చూశాను. నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు హిల్స్ చూస్తూ నన్ను యాక్ట్ చేసుకుంది నన్నే అన్నాడు.
అప్పటి వరకు బిజినెస్ గురించే మాత్రమే ఆలోచించిన నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ రోజు నుండి కళ్ళు మూసినా తెరిచినా నా కళ్ళ ముందు నువ్వే ఉండేదానివి. ఆ తర్వాత మనం రెస్టారెంట్లో కలుసుకున్నాం. ఆ రోజు నీ అందంతో పాటు నీ మంచితనం కూడా నాకు నచ్చింది. కానీ అప్పటికే నేహాన్ని పెళ్లి చేసుకుంటా అని అమ్మకి నేను మాట ఇవ్వడంతో నీతో నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను. ఆ తర్వాత షేర్స్ కొని ఆ వంకతో నా దగ్గరికి వచ్చావు. నువ్వు నా దగ్గర అవడానికి ఎంత ప్రయత్నించావో, నువ్వు దగ్గర ఉన్నా నీకు దూరంగా అనడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను నెంబర్ 1గా ఉన్నప్పుడు నాతోనే ఉన్నావు, 0గా ఉన్నప్పుడు నాతోనే ఉన్నావు. అప్పుడే నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో అర్థమైంది. నువ్వు నా ముందు నీ ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి నేను మనసులో మాట చెబుదామనుకున్నాను. కానీ నేనున్న సిచ్యువేషన్లో నువ్వు కూడా నాతో పాటు ఇబ్బంది పడడం ఇష్టం లేక నా ప్రేమ గురించి నీకు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నాకు దూరం అవుతావని భయంతో చెప్తున్నాను అన్నాడు వశిష్ఠ. మీరు చెప్పేదంతా నిజమేనా? మీరు నన్ను నిజంగా లవ్ చేస్తున్నారా అంది భూమి. నేను చెప్పింది నీ మనసుతో విను, అదే నీకు సమాధానం చెప్తుంది. సరే అదంతా వదిలే. నువ్వంటే ప్రేమ లేకపోతే ఈ ఉంగరం ఇంకా నా వేలికి ఎందుకు ఉంటుంది అంటూ అతని చేతికున్న ఉంగరం చూపించాడు. అవును, కానీ లేవిక, మొన్న ఏదో కిస్ అడిగావు కదా, ఇప్పుడు ఇవ్వనా అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుని. దానికి నా పర్మిషన్ అడగాలా ఏంటి అంటూ సిగ్గుపడింది భూమి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి మెల్లగా ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులు పోనిచ్చాడు. ఇంతలో భూమి తన పెదవులకి చెయ్యి అడ్డు పెట్టుకుని ఒక్క నిమిషం అంది. ఏంటే ఇలా కిస్ చేస్తున్నప్పుడు ఆపడం పాపం, ముందు ముద్దు, ఆ తర్వాత నీ డౌట్ ఏంటో చెప్పు అన్నాడు ఆమె పెదవులపై ఉన్న చేతిని తీస్తూ. అదేం కుదరదు, ముందు నాకు సమాధానం చెప్పాక ఏదైనా సరే అంది భూమి. సరే అడుగు అన్నాడు వశిష్ఠ. నా మీద ఎంత ప్రేమ ఉందని చెప్తున్నారు కదా, మరి మొన్న నేను కిస్ అడిగితే ఎందుకు తిట్టారు? మీరు ఆ రోజు అన్న మాటలకి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా అంది భూమి. సారీరా, ఆ రోజు ఫ్లైట్కి టైం అయిపోతుందన్న టెన్షన్లో అలా అన్నాను. ఆ తర్వాత నీకంటే ఎక్కువ ఫీల్ అయ్యాను తెలుసా, కావాలంటే నా మనసును అడుగు అంటూ ఆమె చేతిని తన గుండెలపై పెట్టాడు వశిష్ఠ. నీ మనసు నాకేం చెప్పడం లేదు అంది భూమి అతన్ని చూస్తూ. అవునా, ఇప్పుడు చెప్తుంది విను అంటూ ఆమెని గట్టిగా హాక్ చేసుకున్నాడు. అప్పుడు ఇద్దరి మనసులు మాట్లాడుకున్నాయి. వాళ్ళని దూరం నుండి చూసిన హనీ, ఇందిరా గారు, మాలిని గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాని, ప్రేమ పక్షులు ఒకటయ్యాయి, ఇక వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించు, అన్నయ్య పెళ్లి ధూమ్ధామ్గా జరిపిద్దాం, ఏమంటావమ్మా అంది హనీ. తప్పకుండా చేద్దాం, మంచి రోజు చూసుకొని భూమి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అన్నారు మాలిని గారు. అవును మాలిని, రేపే మన పంతులు గారిని పిలిపించు, ఇక అన్నీ మనకు శుభాలే. హనీ పెళ్లి ఎలానో మన చేతుల మీద చేయలేకపోయాం, వశిష్ఠ పెళ్లి 10 కాలాలు గుర్తుండిపోయేలా చేద్దాం. ఆ తర్వాత హనీ డెలివరీ కూడా అయ్యాక హనీని బిడ్డని అరుణ్ చేతిలో, వశిష్ఠని భూమి చేతిలో పెట్టి మనం కృష్ణారామ అనుకుంటూ తీర్థయాత్రకు వెళ్దాం అన్నారు. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్లే చేద్దాం. భూమి మన ఇంటికి వస్తే ఇక మనకు ఎలాంటి దిగులు ఉండదు, అంతా తనే చూసుకుంటుంది అన్నారు మాలిని గారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ హనీ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంది. అన్నయ్య విషయంలో అమ్మా నాని చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా అరుణ్తో బాగానే ఉన్నానని అనుకుంటున్నారు. ఇప్పుడు మా విడాకుల గురించి ఎలా చెప్పాలి వీళ్ళకి? ఒకవేళ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో? ముందు అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంది మనసులో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.